స్వరాజ్ న్యూస్ సమాజహితమే మా స్వరం. అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్. గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా? ఆఫీసర్లకు చెబితే పనిచేయట్లేదా? మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా? మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా? ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి. డీటెయిల్స్, ఫోటోలు, వీడియోలు షేర్ చేయండి. మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు. సమస్య కనిపించిందా? వీడియో లేదంటే ఫోటోలు పంపించండి. దాన్ని మేము జనానికి చూపిస్తాం. స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నంబర్ 9441623078. నమస్తే, వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అస్సాంలోని గౌహతిలో ఖేలో ఇండియా క్రీడలు. వీడియో సందేశం ద్వారా ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ. అంతర్జాతీయ స్థాయిలో ఏపీ రాష్ట్ర పరువును తీశారు. మండిపడ్డ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. శ్రీకాకుళంలో రెచ్చిపోయిన దొంగలు. బంగారం షాపులో భారీగా చోరీ. వచ్చే ఎన్నికల్లో తాను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తా స్పష్టం చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. గుంటూరు ఎల్ఈఎం స్కూల్ ప్రాంగణంలో ఆక్స్ఫోర్డ్ స్కూల్ ఫ్యామిలీ డే వేడుకలు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం. నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 53 పాయింట్లు క్షీణించి 22,068 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్న నిఫ్టీ. ఈశాన్య ప్రాంతంలోని 7 రాష్ట్రాలలో జరుగుతున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ యొక్క మస్కట్ అంటే సీతాకోక చిలుక ఆకారంలో ఉన్న అష్టలక్ష్మిని ప్రధాని మోదీ గుర్తించారు. అథ్లెట్లకు తన శుభాకాంక్షలను తెలియజేస్తూ గౌహతిలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ యొక్క గొప్ప చిత్రాన్ని రూపొందించినందుకు ప్రధాని వారిని అభినందించారు. केंद्रीय मंत्रिमंडल में मेरे सहयोगी अनुराग ठाकुर, असम सरकार के मंत्रीगण, अन्य महानुभाव और देश के कोने कोने से उपस्थित युवा एथलीट्स, खेलो इंडिया यूनिवर्सिटी गेम्स में आप सभी से जुड़कर मुझे बेहद खुशी हो रही है. इस बार नॉर्थ ईस्ट के 7 राज्यों में अलग अलग शहरों में ये गेम्स होने जा रहे हैं. इन खेलों का मैस्कट एक तितली మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏపీ రాష్ట్ర పరువును అంతర్జాతీయ స్థాయిలో తీశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. గాజువాకలో జరిగిన శంకారావం సభలో నారా లోకేష్ మాట్లాడుతూ మంత్రి అమర్నాథ్ కు ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. ఆంధ్రప్రదేశ్ పరువు తీసినందుకు ఒక కోడిగుడ్డు గిఫ్ట్ గా ఇస్తున్నాను. అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పరువు తీసినందుకు కోడిగుడ్డు అవార్డు ఇస్తున్నా. ఈ గిఫ్ట్ ను మంత్రికి పంపిస్తామని అన్నారు. మీ శాసనసభ్యుడు నేను గిఫ్ట్ తీసుకొచ్చాను. ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు ఆయనకు ఒక కోడిగుడ్డు ఇస్తున్నా. అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు మంత్రి గారికి నేను కోడిగుడ్డు అవార్డు ఇస్తున్నా. బాగుందా తల్లి అవార్డు? కరెక్టే కదా? ఇక్కడ ఉందా కోడిగుడ్డు అమ్మకి? పర్ఫెక్ట్ కదా ఇది? అన్నగారికి ఇస్తున్నా, డెలివరీ చేయమని నేను కోరుతున్నా.
జాగ్రత్త అన్న. శ్రీకాకుళంలో దొంగలు రెచ్చిపోయారు. స్థానికంగా ఉన్న బంగారం షాపులో నిన్న అర్ధరాత్రి 2 దొంగలు చొరబడి భారీగా బంగారాన్ని దొంగలించారు. మంగళవారం ఉదయం షాపు తెరిచి చూసిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్ చెక్ చేశారు. 2 వ్యక్తులు షాపులోకి చొరబడి దొంగతనం చేసినట్లు తెలుస్తుంది. దర్యాప్తు కొనసాగుతుంది. విడపనకల్లు మండలం గడేకల్లు వద్ద 67వ జాతీయ రహదారిపై సోమవారం గడేకల్లు గ్రామస్తులు రాస్తారోకో చేపట్టారు. జాతీయ రహదారి పనులు అర్ధంతరంగా నిలిపివేయడంపై నిరసన చేపట్టారు. అసంపూర్తి రోడ్డు పనులతో దుమ్ము ధూళితో అనారోగ్యం పాలవుతున్నామని జాతీయ రహదారిపై 2 వైపులా వాహనాలు ఆపి నిరసన తెలిపారు. సమస్య పరిష్కరించేంత వరకు కదిలేది లేదంటున్న గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు నిరసనను అడ్డుకునే యత్నం చేశారు. గుట్టకల్లు ఆడపై కూర్చోండి వాళ్ళ తరపు నుంచి పోవాలి కానీ అది కాదు మీరు చెప్పే విధానం అది కాదు. టెంపరీగా తానోడు ఏమో చెప్పాలయ్యా, మీరు ఏమంటున్నారో నీళ్ళేంటి చేసి పోతాడు అట్లా కొంచెం పని అయితే వాళ్ళ రవాణా ఆడి ఆడి సాయంత్రం ఎస్ఎస్ఆర్ సాయంత్రం వరకు టైం ఇవ్వండి. సాయంత్రం ఎస్ఎస్ఆర్ వస్తారంటే సాయంత్రం వచ్చి మాట్లాడతాను. కరెక్ట్ అమ్మా, మీరు సాయంత్రం వరకు ఇంతసేపు ఉన్నారు. సాయంత్రం వరకు ఉంటారమ్మా. సాయంత్రం ఇంత కొంచెం సార్ వస్తారండి మాట్లాడతారు. సార్తో మాట్లాడతారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిఆర్ఓ పుల్లయ్య తెలిపారు. మంగళవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందనలో డ్వామా పీడీ రాజశేఖర్, జడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డిలు అర్జీలు స్వీకరించారు. క్షేత్రస్థాయిలో అధికారులతో మాట్లాడి పలు సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించారు. మొత్తం 182 వినతులు వచ్చినట్లు కలెక్టరేట్ అధికారులు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తాను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పష్టం చేశారు. సోమవారం విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం ఆవరణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జనసేన, టీడీపీ, వైసీపీలు బీజేపీకి తొత్తులుగా మారాయని ఆరోపించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి ఇచ్చిన హామీలన్నీ విస్మరించారని మండిపడ్డారు. ఈ వచ్చే ఎలక్షన్లో నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో మంచి ఎమ్మెల్యే క్యాండిడేట్లు జనసేన ఎలాగా 25 సీట్లకి మేము కుక్కలమా దుమ్ములేస్తే ఆ కుక్కల్లాగే అమ్ముడుపోయారు. 25 సీట్లకి టీడీపీకి అమ్ముడుపోయాడు. బీజేపీకి తొత్తులు అయిపోయారు జనసేన, చంద్రబాబు, జగనును. మీకు మోదీ తొత్తులు కావాలా? మోదీ మనకి స్పెషల్ స్టేటస్ ఇవ్వలే, స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వలే, స్మార్ట్ సిటీలు కట్టలే, క్యాపిటల్ సిటీ కట్టలే. కామారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా కామారెడ్డి జిల్లా కార్యాలయంలో జిల్లా యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మరియు నియోజకవర్గ అధ్యక్షులు, ముఖ్య యువజన నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించిన యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఇలియాస్. ఈ సందర్భంగా ఇలియాస్ గారు మాట్లాడుతూ, షబీర్ అలీని ఆదరించినట్లు నన్ను కూడా ఆదరించండి. షబీర్ అలీ గారు నిస్వార్థంగా ప్రజా సేవలో గత 40 సంవత్సరాలలో పేద ప్రజలకు అండగా నిలిచారు. దేశ సమగ్రతను కాపాడతామని ప్రతిజ్ఞ పేరుగా మీ అందరికీ చేతులు జోడించి నమస్కరిస్తూ అందరికీ కృతజ్ఞతలు. ఇంత పెద్ద స్థాయిగా అందరి ఏకతాటిగా మన కామారెడ్డి పార్టీ ఆఫీస్ లో ఇంత మంచి ప్రోగ్రామ్ చేసినందుకు, ఇంకొకటి నాకు సమానం చేసుకుంటా మీరందరూ ఇంత సమయం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీ ప్రేమ, మీ అభిలాషం, ఇవాళ నేనంటే గుర్తింపు షబీర్ అలీ గారు వల్ల ఆయన పేరు నాకు అయింది కాబట్టి ఈ ప్రేమ ఎంతగానో మీరు చూపెడుతున్నారు. చాలా చాలా థ్యాంక్స్. వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని, అట్లానే మా నూతన ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులు రేవంత్ రెడ్డి సార్తో మనం కలిసిపోయిగా ఈసారి పార్లమెంట్ ఎలక్షన్ గట్టిగా కష్టపడి పార్లమెంట్ సీట్లు కైవసం చేద్దాం, యువతకి ప్రోత్సాహం చేద్దాం అని ఒక ఆదర్శం నిదానంతో మనం ముంగడేద్దాం. దానివల్ల నాకు ఇంత పెద్ద బాధ్యత అప్పగించినందుకు మా పెద్దోళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ సాయం వల్ల మనం మంచిగా ముంగడెళ్ళి ఈసారి మాత్రం పార్లమెంట్ ఎన్నికల్లో మంచి విజయం సాధించి కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి మనం తోడున్నామని ఒక ప్రతిజ్ఞత చేసుకుంటా అందరూ కష్టపడదాం. ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పెన్న అందరికీ, మా కౌన్సిలర్, మా యంగ్ టీం ఉన్నారు, మా మండల వైజ్గా వాళ్ళందరూ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. హైకోర్టు మధ్యంతర తీర్పును అమలు చేయాలని హైదరాబాద్లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మీ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి 2 రోజుల్లో పరిష్కారం అయ్యేలాగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డిఎస్సి 2008 మెరిట్స్ క్యాండిడేట్స్ మాట్లాడుతూ, గత 15 సంవత్సరాలు నుండి వివిధ సందర్భాలలో కోర్టు తీర్పులు వచ్చినా గత పాలకులు అమలు చేయకపోవడంతో మాకు తీవ్రమైన నష్టం జరిగిందని, గతంలో 2009, 2017, 2020
2022 ప్రస్తుతం హైకోర్టు మధ్యంతర తీర్పు ఇవ్వడం జరిగిందని, ఇట్టి తీర్పును అమలు చేయాలని వారు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 800 మంది అభ్యర్థులు పాల్గొని మా సమస్య పరిష్కరించాలని కోరారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే రేవంత్ రెడ్డి గారు అన్నగారు మీరు స్పందించాలి. మీరు ఈ ఎలక్షన్ కంటే ముందు నాలాంటి వ్యక్తులు కూడా మీ ఇంటికి వచ్చినప్పుడు మాకు ప్రామిస్ చేశారు, మా ప్రభుత్వం రాగానే మీకు అందరికీ ఉద్యోగాలు ఇస్తాం, మీకు న్యాయం చేస్తామని. మీరు గౌరవనీయులు భట్టి విక్రమార్ గారు, మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గారు, దుద్దిల శ్రీధర్ రెడ్డి గారు మీరు అందరూ ప్రామిస్ చేశారు. ఇవాళ మీ ప్రభుత్వం ఏర్పడ్డది, కాంగ్రెస్లో పెద్దలు మీరే ఉన్నారు, కేబినెట్ మంత్రులు కూడా మీరే ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ 15 సంవత్సరాల గోసాన్ని తీర్చే సమయం మీకు దగ్గర ఉంది. కాబట్టి మీ ఎంపీ ఎలక్షన్ కంటే ముందే మాకందరికి ఉద్యోగాలు తీసుకుంటే భారీ మెజార్టీతో మీ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాప్రభుత్వంలో ఖచ్చితంగా ఎంపీ సీట్లు మేము గెలిపించే బాధ్యత మా భుజస్కంధాలపైన తీసుకుంటామని 2008 టీఎస్ బాధ్యత తరఫున మేమందరికీ రిక్వెస్ట్ చేస్తున్నామన్నా. ఖచ్చితంగా రేవంత్ అన్న మీద పూర్తి విశ్వాసం ఉంది, పూర్తి నమ్మకం ఉంది, పూర్తి భరోసా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించాలి. వివిధ జిల్లాల నుంచి వచ్చారు కాబట్టి ప్రతి ఎంపీ సీట్లలో మా అభ్యర్థులు 200 మంది కంటే తక్కువ లేరు. కాబట్టి రాబోయే రోజు ఎంపీ ఎలక్షన్లో ఏదైతే సూర్యాపేట జిల్లా ఇమాంపేట ఎస్సీ గురుకులాల్లో విద్యార్థినిలు వైష్ణవి, అస్మితల ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలేపోయిన కిరణ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైష్ణవి ఆత్మహత్యకు కారకులైన బాధ్యులను బయటకు తీయాలని కోరారు. అదేవిధంగా కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటా గోపి, బీఎస్పీ మహిళా కన్వీనర్ వేంపటి నాగమణి, జిల్లా ప్రధాన కార్యదర్శి బీఎస్పీ స్టాలిన్ అంబేద్కర్ మాట్లాడుతూ సిట్టింగ్ జడ్జి తోటి కమిషన్ వేయించాలని వారు కొనియాడారు. ఇమాంపేట ఎస్సీ గురుకుల పాఠశాలలో వరుస ఆత్మహత్యలు వైష్ణవి, అస్మితలవి ఇవి ఆత్మహత్యలుగా మేము భావించట్లేదు. దీని వెనక అనేక అనుమానాలు ఉన్నట్టుగా మా కళ్ళ ముందు కనపడతా ఉంది. తను ఏదైతే వైష్ణవి ఆత్మహత్య చేసుకుందని చెప్పి పోలీసుల పర్యవేక్షణలోనే తన కుటుంబ సభ్యులకు తెలియకుండా పోస్ట్మార్టం చేయడం అంటే ఇంతకంటే ఇంకా అనుమానం ఏదీ లేదు. దీనికి సంబంధించినటువంటి హత్యగానే మేము భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తా ఉన్నారు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. కానీ ఈ పాఠశాల ఏర్పాటు కానించి ఎన్నిసార్లు కౌన్సిలింగ్ ఇచ్చారో ఒకసారి తేల్చి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ 20 మందికో 40 మందికో ఇస్తున్నామని చెప్తా ఉన్నారు, కానీ ఎలాంటి కౌన్సిలింగ్ ఈ పాఠశాలలో జరగట్లేదు అనేది వాస్తవం. దీని మూలంగా విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వకపోవడము, ఇలాంటి జరగకపోవడం వలన ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా వైష్ణవి కావచ్చు, సంబంధించినటువంటి ఆస్మితలు కావచ్చు, ఇంకా అనేక మంది పిల్లలకు కూడా సంబంధించిన ఈ పాఠశాలలో 6th క్లాస్ పిల్లలకి సంబంధించినటువంటి 24 గంటల నొప్పికి సంబంధించిన ఆపరేషన్లు అనేక మంది జరిగినటువంటి పరిస్థితి ఉంది. కానీ దీనికి సంబంధించినటువంటి దాంట్లో కౌన్సిలింగ్ ఇస్తున్న వాళ్ళ దాంట్లో ఎక్కడ కూడా ఇచ్చినట్టు లేదు. గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ ఫ్యామిలీ డే వేడుకలు గుంటూరు ఎల్ఈఎం స్కూల్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం, రాష్ట్ర వైద్యానికి శాఖ మంత్రి విడతల రజని ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగిస్తూ విద్యాసంస్థలు ప్రతి విద్యార్థికి విలువలతో కూడిన విద్యా బోధనతో పాటు క్రమశిక్షణ జీవన విధానాన్ని అందించాలని, ముఖ్యంగా నేటి ఆధునిక పోటీ ప్రపంచంలో పోటీ తత్వాన్ని ఎదుర్కొనే విధంగా విద్యార్థులకు విద్యా బోధనలు అందించాలని, ముఖ్యంగా సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ విద్యార్థులు తమ లక్ష్య సాధనకై నిరంతర పట్టుదలతో జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని అతిథులు విద్యార్థులకు సూచించారు. ముందుగా అతిథులచే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అనంతరం ఆక్స్ఫర్డ్ స్కూల్ చైర్మన్ డాక్టర్ ఫ్రాన్సిస్ రెడ్డి ఆక్స్ఫర్డ్ స్కూల్ వార్షికోత్సవం రిపోర్ట్ను వివరించారు. అనంతరం ఈ విద్యా సంవత్సరంలో స్కూల్ తరపున వివిధ పోటీలలో పాల్గొని విజేతలుగా నిలిచిన విద్యార్థులను ఘనంగా సత్కరించి బహుమతులతో ప్రత్యేకంగా అభినందించారు. వాళ్ళ తల్లిదండ్రులకు నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారథులకి, ముఖ్యంగా ఇప్పటి వరకు యాన్యువల్ రిపోర్ట్ చెప్పి ఆ తర్వాత ఎడ్యుకేషనల్ స్పీచ్ ఇచ్చినటువంటి విడుదల రజనీ గారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆవిడ బహుశా ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్న వ్యక్తి, ఎలక్షన్కి సంబంధించిన విషయం ఒక్కటి కూడా రానివ్వకుండా మోస్ట్ నాలెడ్జ్కి సంబంధించిన విషయాలు మీతో షేర్ చేసుకుని
ఒక చదువుకున్న రాజకీయ నాయకురాలిగా మాట్లాడారు. ఆవిడకి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళ గురించి ఒక్కొక్కడి గురించి చెప్పాలంటే ఓ 15 నిమిషాలు వీళ్ళకి అయిపోతుంది. ఈ 15 నిమిషాలు చెప్పి నేను దిగిపోవడం బెటర్. ఎందుకంటే ఈ చప్పట్లు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి దిగిపోమని కొట్టే చప్పట్లు, 2 ఆనందంతో కొట్టే చప్పట్లు. ఆనందంతో కొట్టే చప్పట్లు వేరు, ఇక బాబు ఆపేరా బాబు దిగిపో అనే చప్పట్లు వేరుగా ఉంటాయి. ఈ 2 డిఫరెన్స్ వెళ్ళిపోతే చాలా ఇబ్బంది అవుతుంది మనకి. కూకట్పల్లి నియోజకవర్గం కూకట్పల్లిలోని లూలు మాల్లో ఈ నెల 19 నుంచి 25 వరకు ఫ్లవర్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ధన్య బాలకృష్ణ చేతుల మీదుగా సోమవారం ప్రారంభించారు. ఇందులో అన్ని రకాల పూల మొక్కలు, ఇంట్లో మొక్కలు, గార్డెన్ మొక్కలు, సువాసన వెదజల్లే అన్ని రకాల మొక్కలను అందుబాటులో ఉంటాయని లూలు మాల్ రీజనల్ డైరెక్టర్ అన్నారు. ప్రతిరోజు 100కు పైగా కస్టమర్లకు మొక్కలను ఫ్రీగా ఇస్తున్నామని అన్నారు. డెబ్బై రోజుల్లోనే ప్రజాపాలన అంటే ఇది అని రేవంత్ రెడ్డి చేసి చూపించడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. సోమవారం హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ 10 ఏళ్ల కేసీఆర్ పాలన రాచరికాన్ని తలపించేలా ఉందన్నారు. మంత్రులు శాఖల వారీగా చేసే సమీక్షలో కుప్పలుగా బీఆర్ఎస్ అవినీతి బయటపడుతుందని ఆరోపించారు. కేసీఆర్ అవినీతి బయట పెట్టాలని ప్రజలు తమకు అధికారం ఇచ్చారని తెలిపారు. 70 రోజుల పాలన, ప్రజల పాలన అంటే, ప్రజాపాలన అంటే, ప్రజాస్వామిగా జరుగుతున్న పాలన అంటే ఇది అనిపించే విధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, వారి మంత్రివర్గ సభ్యులు, శాసనసభ్యులు ఇస్తున్నటువంటి తీరు ఇలా ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతున్నటువంటి సందర్భం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాజరికాన్ని తలపించే విధంగా, నవాబులను మించిన విధంగా ప్రజాపాలన జరిగింది. అది ప్రజాపాలన కాదు, ఒక కార్పొరేట్ పాలన సాగింది. ముఖ్యమంత్రి గారు నివాసం ఉండే ప్రజాభవన్లోకి ఆనాడు సాక్షాత్తు హోంమంత్రి మహమూద్ అలీకి కూడా ప్రవేశం లేనటువంటి సందర్భం నుండి ఇవాళ ప్రజలు, తెలంగాణ పౌరు ఎవరైనా ప్రజాభవన్కు పోయి. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం మామిడిపల్లి పంచాయతీలో గల మామిడిపల్లి ఎస్సీ వీధిలో సీసీ రోడ్డు శంకుస్థాపన సోంపేట మండలం ఎంపీపీ నెమ్మన దాస్ డాక్టర్ గారు శంకుస్థాపన చేశారు. అలాగే 20 కుటుంబాలు వైసీపీలో చేరడం జరిగిందని సర్పంచ్ పాతిన శేషగిరి, ఎంపీటీసీ దున్నా మాధవరావు, పాతిన నాని, జిల్లా ఎడ్యుకేట్ నెంబర్ తాతారావు, 12వ వార్డు నెంబర్ నర్తు మోహన్ రావు, ఎజ్జల భీమరావు, శివరామకృష్ణ, లింగరాజు భీమరావు గారు, సుధీర్, శ్రీకాంత్ మొదలగు వైసీపీ కార్యకర్తలు కార్యక్రమం దగ్గరకు చేరుకున్నారు. ఏంటంటే అభివృద్ధి చేసి చూసే మీరు పార్టీలు చేరారు. దాస్ డాక్టర్ తెలుసు, మా అభిమానంగా నా ఓట్లు నాకు ఉంటాయి, అలాగే శాసగిరి అభిమాన ఓట్లు ఉంటాయి, మాధవరావు అభిమాన ఓట్లు ఉంటాయి. కానీ ప్రతి వ్యక్తికి ఒక అభిమానం ఉంటుంది. కానీ ఆ పార్టీ అభిమానానికి అతీతంగా జగన్మోహన్ ప్రభుత్వ పాలనకి మీ అందరూ ఎట్టే ఈరోజు ఒక ఊరిలో చూసుకుంటే మీ ఎంపీటీసీకి, మీ సర్పంచ్ గారికి అది మన పెద్ద పంచాయతీ. సోంపేట మండలంలో 3వ మేజర్ పంచాయతీ. ఆ పక్క చిన్నమావిడిపల్లి తీసుకున్నా, పాతపల్లి తీసుకున్నా, ఈ పక్క రాజం తీసుకున్నా, లేకపోతే వాళ్ళు తీసుకున్నా, ఒక పెద్ద పంచాయతీ మేము మామిడిపల్లి తీసుకున్నా, ఎన్ని పనులైనా ఇంకా చేస్తూనే ఉంటాం. ఎందుకు ఈ ప్రతిదీ సమస్య వస్తూనే ఉంటుంది. 99 చేస్తాం, ఒకటి ఉంటుంది, ఆ ఒకటి కూడా చేస్తాం, మళ్ళీ ఇంకోటి సృష్టి వస్తుంది. ఎందుకు రోడ్లు చేయాలి, డ్రైనేజ్ చేయాలి, వ్యక్తిగత సమస్యలు ఉంటాయి, ఇవి చాలా ఉన్నాయి. కానీ మనం ఈ 5 సంవత్సరాలనే, కరోనా 2 సంవత్సరాలు అయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాత్రం విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమ పథకాలు, కాలనీలు, స్కూల్స్, అద్భుతమైన పాలన. నాకైతే నేను ఒక ఎంపీపీగా చెప్పట్లేదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నానని చెప్పట్లేదు. రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు వేస్తే ఈరోజు 10 అడుగులు వేసుకొని ముందుకు వెళ్ళిపోయాడు. ఈ స్పీడ్కి ఎవరు తట్టుకోలేకపోతున్నారు. ఇది ఇప్పుడు అదే ఆయన చెప్పాడు, మీరు నిన్న ఒక సభలో మీరు చూసింటారేమో టీవీలో, సిద్ధం సభ 3 సభల్లోన. గతంలో ఒక మీటింగ్ వెళ్ళాలంటే ఆటోలు, బళ్ళు వేసుకొని
బతిమలాడుకొని డబ్బులు ఇచ్చి బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చుకొని ఇప్పుడు టీడీపీలు అదే చేస్తున్నారు, మందు బాటిల్ ఇచ్చుకొని చేస్తారు. కానీ సిద్ధమైన సభ పెడితే 10 లక్షల మంది మొన్న వచ్చారు. పురపతి దగ్గర రాపుతాడు ఇంకో సభ ఉంది. ఆయన నేను ధర్మాన ప్రసాద్ గారు రాత్రి ఒక ఉపన్యాసంలో మధ్యన ఆయన ప్రెస్లో మాకు మేనిఫెస్టో మరి అవసరం లేదు, ఇప్పుడు ఇచ్చిన చాలు. భువనగిరి నియోజకవర్గానికి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాను అని అన్నారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. గతంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించడం లేదు అని విమర్శించారు కుంభం అనిల్ కుమార్ రెడ్డి. భువనగిరి పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గంలో ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండేలా క్యాంపు కార్యాలయం ఉంటుంది అని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. భువనగిరి నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారం నా ముందు ఉన్న తక్షణ కర్తవ్యమని అన్నారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో క్యాంపు కార్యాలయంలో సిబ్బంది ఉంటారు. నేను కూడా వారంలో 2 రోజుల పాటు ప్రజలకు అందుబాటులో క్యాంపు కార్యాలయంలో ఉంటానని తెలిపారు. ఈసారి ఏ రోజు కూడా ఫ్రీ లేవు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు అడిగిన దానికి కనీసం 2 రోజులు అయితే ఇక్కడ ఖచ్చితంగా ఉంటాం. ఓ రోజు ఓ మండలి పోతాం, ఓ రోజు ఇంకో మండలి పోతాం, మళ్ళీ ఇంకో రోజు ఇంకో మండలి పోయి ఓ 2 రోజులు హైదరాబాద్లో మధ్యన గ్యాప్లో ఉంది. మనకు సంబంధించిన నిధులు తీసుకొచ్చుకున్నప్పుడే అభివృద్ధి అసమానం ఇక్కడే కూర్చుంటే కూడా పనులు కావు. సో ఓవరాల్గా అందరికీ అందుబాటులో ఉంటూ అందరికీ చేరువవుతూ అందరికీ మేలు చేసే కార్యక్రమం చేద్దాం. ముఖ్యంగా గ్రామాలలో రోడ్ల వసతి కానీ, మరి డ్రైనేజ్ వ్యవస్థ కానీ, చెరువులు గుంటలు కాలువలు బునియాది కానీ, పిల్లాయిపల్లి కాలువలు ఇటువంటి చూస్తూ రైతు సమస్యలు కానీ ఇవన్నీ కూడా చేస్తూ మన భువనగిరి మున్సిపాలిటీ కూడా అతిపెద్ద మున్సిపాలిటీ, మొదటి అతిపెద్ద కంటే ఎక్కువ మొదటి మున్సిపాలిటీ రాష్ట్రంలో. అట్లాంటి మున్సిపాలిటీ ఒక కొత్త పేదరికం ఉంది, రోడ్ల వసతి డ్రైనేజీల వ్యవస్థ అరకొరగా ఉంది, అంత బాగలేదు. దీన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి అభివృద్ధి చేసుకుంటాం. సో ఈ R&R ప్యాకేజ్ కూడా నీళ్ళు వస్తలేవు, వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఇబ్బంది అంటే R&R ప్యాకేజ్ విషయంలో కూడా అప్పటిదప్పుడు ఒక నెల లోపల నీళ్లు వాళ్ళకి ఇస్తేనే ఇల్లు కట్టుకోగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ ఊరు పోయింది, వాళ్ళ ప్రాజెక్ట్ కింద బసవాపురం కింద ఆ నీళ్ళు ఎప్పుడు వస్తాయో అవి మరి కాళేశ్వరం అయితే కూలిపోయింది. నీళ్ళు వచ్చే సంగతి దేవుడు ఎరుపు, రైతులు ఇబ్బంది. మరి అదే పక్క ఉంటే ఆ ఊర్లు పోయి భూములు పోయి కోల్పోయిన వాళ్ళకు ఇల్లు కట్టుకోవాలంటే వాళ్ళకి నీటి వసతి కూడా లేదు. అట్లనే వాళ్ళకి నిధులు ఇప్పించాల్సిన అవసరం కూడా ఉంది. దాని మీద కూడా పదే మంత్రులకు కూడా చెప్తున్నాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:21 గంటలకు సెన్సెక్స్ 159 పాయింట్లు నష్టపోయి 72,548 పాయింట్ల వద్ద, నిఫ్టీ 53 పాయింట్లు క్షీణించి 22,068 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీలో పవర్ గ్రిడ్ కార్ప్, కోటక్ మహీంద్రా బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ONGC లాభపడగా కోల్ ఇండియా, ఐషర్ మోటార్స్, బజాజ్ ఆటో, M&M, HDFC లైఫ్ నష్టపోయాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అస్సాంలోని గౌహతిలో ఖేలో ఇండియా క్రీడలు వీడియో సందేశం ద్వారా ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ. అంతర్జాతీయ స్థాయిలో ఏపీ రాష్ట్ర పరువును తీశారు.
మండిపడ్డ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. శ్రీకాకుళంలో రెచ్చిపోయిన దొంగలు, బంగారం షాపులో భారీగా చోరీ. వచ్చే ఎన్నికల్లో తాను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తా స్పష్టం చేసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. గుంటూరు ఎల్ఈఎం స్కూల్ ప్రాంగణంలో ఆక్స్ఫోర్డ్ స్కూల్ ఫ్యామిలీ డే వేడుకలు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం. నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 53 పాయింట్లు క్షీణించి 22,068 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతున్న నిఫ్టీ. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. స్వరాజ్ న్యూస్. సమాజ హితమే మా స్వరం. అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్. గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా? ఆఫీసర్లకు చెబితే పని చేయట్లేదా? మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా? మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా? ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి. డీటెయిల్స్, ఫోటోలు, వీడియోలు షేర్ చేయండి. మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు. సమస్య కనిపించిందా? వీడియో లేదంటే ఫోటోలు పంపించండి. దాన్ని మేము జనానికి చూపిస్తాం. స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నంబర్ 9441623078.